పొరుగు దేశాల రాజులకు మీరు బానిసలుగానే ఉంటారు, ఇక మీరు జయ జీవితమే లేదు, మీరు వేటిని జయించలేదు అని చెప్పేసి అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతూ వచ్చి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా? హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంట ఇచ్చారు, నేను బలిని కోరను గాని ఇచ్చారు. చర్చిలో కదా ఇచ్చారు. ఇంత జరిగినా ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంత చెడ్డగా ప్రవర్తించినా, ఇంత నీచమైన కార్యాలను జరిగించినా దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను వారి బలిని కోరట్లా, నేను కనికరాన్నే కోరుతున్నాను కాబట్టి వారిని క్షమిస్తున్నాను. మొదటి అధ్యాయము 10-11 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని ఈ సముద్రపు ఇష్టంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనుడు వారితో చెప్పుదురు, ఆ స్థలములనే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారిని ఇశ్రాయేలు వారిని ఏకముగా కూడుకుని తమ పైన నొకరైన ప్రధానులుగా నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు. ఆ ఇశ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా. ఇక్కడ ఇంత నీచమైన కార్యాలను చేస్తా వచ్చినా కానీ దేవుడు కనికరాన్నే కోరి ఏం మాట్లాడుతున్నాడో చెప్పనా? ఏం మాట్లాడుతున్నాడో విన్నారు కదా? ఏ ప్రదేశం ముందు ఇది నా ప్రజలుగా అన్నారో అక్కడే మీరు దేవుని కుమారులు అంటున్నారు అన్న మాటను మీరు వింటారు. ఎక్కడైతే మీరు విసర్జింపబడ్డారో, తృణీకరింపబడ్డారో అక్కడే మీరు నిలబడతారు అని దేవుడు మరలా తన మాటలు తాను సెలవిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత కృపామయుడు కనుకనే మనం ఇంకా కూడా సజీవమై ఉన్నాం. వ్యక్తిగతంగా ఒకసారి ఈ అధ్యాయం అంతా ఈ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే దగ్గరగా 14 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 14 అధ్యాయాలను చదివితే ఒక గంటలో అయిపోతుంది, ఈజీగా చదివేయచ్చు. చిన్న చాప్టర్స్ నాకు తెలిసి తొందరగా చదివేవాడికి అయితే గంట కూడా పట్టదు. ఒక 40-40 నిమిషాల మధ్యలోనే ఈ బుక్ అంతా చదివేయచ్చు. హోషేయ బుక్ అంతా మనం చదివేసేయచ్చు. ఈ బుక్ అంతా చదువుతూ ఉంటే ఏం కనిపిస్తూ ఉందంటే, కొన్ని బైబిల్లో కొన్ని వాక్యాలను చూస్తూ ఉంటే ఇది నా కొరకే అన్నట్లుగా అనిపిస్తుంది. మరి మీకు కొన్ని బైబిల్ క్యారెక్టర్స్ కానీ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ ఇది నా కొరకే అని మీకు ఎన్ని సందర్భాల్లో నాకు అనిపించిందో తెలియదు. కానీ ఈ 14 అధ్యాయాలు నేను అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడే ఇది నా కొరకే, ఇది నా జీవితమే, ఇది నా నిజస్థితే అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎటువంటి విరోధమైన పాపము చేశారు, ఆ విరోధమైన పాపములు మనలో కూడా లేకుండా పోలేదు, అవి మనలో కూడా ఉన్నాయి. వాళ్ళు ఏ రీతిగా అయితే పడిపోతూ లేస్తూ ఆత్మీయంగా ఒక స్థిరమైన జీవితం లేకుండా జీవిస్తూ ఉన్నారో మన స్థితి కూడా అలా ఉండిందే. పడిపోతాం లేస్తాం. ఏసుతో కలిసి చేయి పట్టుకుని నడవడానికి మనము ఇష్టపడం. అన్ని కలిసి వచ్చినప్పుడు కృతజ్ఞతా కూడికలు ఏర్పాటు చేసి అందరికీ భోజనాన్ని గురించి అందరికీ విందు భోజనము చేసి ప్రార్థనా కూడికలు పెట్టించుకుంటాము. ఏదైనా కష్టమో నష్టమో అపాయం ఇబ్బంది రాగానే దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడే లేడు, నేను మందిరానికి పోనని ఇంటి దగ్గరే చతికిల పడి కూర్చుంటాను. ఈ మన పరిస్థితికి భిన్నమైనది ఏం కాదు, మనకి సరిపోయిందే ఈ అధ్యాయం అంతా. ఇజ్రాయేలు రక్త దోషము కానీ, లోరుహామ జాలి నొందనిది కానీ, లోహమి నా జన్ము కానీ అన్న మాటలు ఎవరికో సంబంధించినవి కాదు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి సంబంధించినవే. దేవుడు ఒక్కసారి మన నిజస్థితిని బయటపెట్టి ఇదమ్మా నీ స్థితి అని చూస్తే ఎవరన్నా మనం చూసి జాలి పడతారా?
ఈ బ్రతుకు ఇలాంటిదమ్మా, ఇట్లాంటి పాడు బుద్ధి జీవితంలో ఉంది, పాడైన స్థితి నీలో ఉందని చెప్పేసి దేవుడు మన స్థితిని ఇప్పుడు ఇక్కడ నిలబడి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఈ మధ్యలో మన సంఘం మధ్యలో నిలబడి ఒక్కొక్కరిని